నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానమంత్రి బేటీ బచావ్ అని నినాదం ఇచ్చి బేటీ పడావ్ అని నినాదం ఇచ్చి ఇలా బేటీలను అందరినీ బీజేపీ నాయకుల మంత్రుల పిల్లలు రేపులు చేసి కేసులు తప్పించుకొని పాక్సో కేసు కూడా ఇవాళ కరీంనగర్ బండి సంజయ్ కొడుకు హోంశాఖ మంత్రి కొడుకు స్వయంగా మరి రేప్ చేసి అమ్మాయిని మరి వాళ్ళ పెళ్లి చేసుకోకుండా కేసులు కాకుండా ఇదే రేవంత్ రెడ్డి మరి రక్షణ కల్పించిండు. అమ్మాయిని మరి రేప్ చేసిండు, ఆయన చట్టరీత్యా శిక్షించాలి, ఆయన చట్టానికి అప్పచెప్పాలనే ఒక సోయి లేని హోంశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో ఉండడం నిజంగా సిగ్గుచేటు. మరి ఆయన నా పేరు వాడద్దన్నాడు. ఏ తండ్రైనా కొడుకు పేరు వాడుకుంటాడు, ఏ కొడుకైనా తండ్రి పేరు వాడుకుంటాడు. కానీ వాళ్ళ బండి సాయి భగీరథ్ చేసినటువంటి ఈ తీవ్రమైనటువంటి అన్యాయానికి సోషల్ మీడియా వారియర్స్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ ప్రజలందరూ కూడా తిరగబడి రోడ్ల మీదకి వస్తే మరి 9 రోజుల తర్వాత ఈ బండి సంజయ్ నేను అప్పగించిన అని గప్పాలు కొడుతున్నాడు. అప్పటిదాకా ఏడున్నాడు బండి సంజయ్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ మైనర్ బాలికకు న్యాయం చేయండి. ఈయనను వెంటనే అరెస్ట్ చేశారు, కానీ మళ్ళీ కుట్రలు రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ కలిసి ఒక కుట్ర చేస్తున్నారు. ఏ విధంగానైనా ఆ కేసులన్నీ తప్పించి ఆయనను తప్పించాలనే ఒక కుట్ర జరుగుతుంది. ఆయన తాత్కాలికంగా అరెస్ట్ చేయడం ముఖ్యం కాదు, ఆయనకు సరైనటువంటి శిక్ష పడాలి. ఈ యొక్క ఆయనకు శిక్ష పడాలంటే సాయి మరి భగీరథ్కు శిక్ష పడాలంటే ఆయనను వెంటనే హోంశాఖ మంత్రి పదవి నుంచి మరి నరేంద్ర మోడీ గారు బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఆయన బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయితే, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఎంపీ అయితే ఆయననే సొంతంగా మరి రాజీనామా చేసి ప్రజల దగ్గరికి పోవాలి. ఇదేనా నీ ధర్మం చెప్తున్నది? నీ సనాతన ధర్మం చెప్తున్నది ఇదేనా? మరి నీ బీజేపీ పార్టీ సిద్ధాంతం మైనర్ బాలికల మహిళలను చెరపడమేనా, అఘాయిత్యాలు చేయడమేనా నీ ధర్మం చెప్తున్నది? నేను హిందూ ధర్మమే, నేను శ్రీరాముని భక్తున్నట్టే కదా. నీ శ్రీరాముడు ఇదే చెప్పిండా? మరి ఇదిగా ఆడపిల్లలను నాశనం చేయాలి, వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడాలని ఇవాళ శ్రీరాముడు చెప్పిండా? కనుక నువ్వు వెంటనే ఏ దేవుడు చెప్పాడు, దేవుని పేరు చెప్పుకొని మాయ మాటలు చేసి 2 సార్లు గెలిచి హోంశాఖ మంత్రి అయినావు. గంగాధరలో ఈ నిరసన కార్యక్రమం సాయి భగీరథ్ను శిక్ష పడేలా చట్టం చూడాలి. అదేవిధంగా వెంటనే బండి సంజయ్ రాజీనామా చేయాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి తప్పించి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ